హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ వ్లాగ్స్ విత్ అను. డెలివరీ అయిన తర్వాత బేబీ కేరే కాదు, బేబీ కేర్తో పాటు మన కేర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఫ్యూచర్లో మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. డెలివరీ అయిన తర్వాత కామన్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవి లేడీస్ మనకు మాత్రమే తెలుసు అన్నమాట. మెయిన్గా ఏంటి అంటే మన అండర్ ఆర్మ్స్లో, మన ప్రైవేట్ పార్ట్స్లో హెయిర్ ఎక్కడెక్కడైతే ఉంటుందో బాడీ మీద అక్కడ హెయిర్కి చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చేసి స్కిన్ అనేది చాలా రఫ్గా అయిపోతుంది. అది ఈ టైంలో మాత్రమే మనము తగ్గించుకోగలము. ఫ్యూచర్లో అయితే వాటిని అస్సలు తగ్గించలేము అన్నమాట. అందుకే డెలివరీ అయినప్పటి నుంచి 3 months వరకు ఖచ్చితంగా ఈ స్కిన్ కేర్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు మాత్రమే తగ్గించుకోగలం, ఫ్యూచర్లో అస్సలు తగ్గించుకోలేము. వీక్లీ వన్స్ కంపల్సరీగా మనము శనగపిండిలో పసుపు, పాలు కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కడెక్కడైతే మనకి అలా పింపుల్స్ వస్తాయో అక్కడక్కడ ఈ పేస్ట్ అప్లై చేసుకొని స్క్రబ్ చేసుకున్నట్టయితే చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. లేదు అంటే ఈ టైంలో ఇలా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే అది ఫ్యూచర్లో అలానే కంటిన్యూ అయిపోతుంది. అండ్ మెయిన్గా డెలివరీ తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయి స్కిన్ అనేది ట్యాన్ వచ్చేసి డల్గా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఆ డల్నెస్ పోవడానికి కూడా ఈ పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ పేస్ట్ అనేది ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసుకొని బాడీకి మొత్తం అప్లై చేసుకొని మంచిగా స్క్రబ్ చేసుకొని హాట్ వాటర్తో కనుక, అంటే బాగా హాట్ వాటర్ కాదు, కొంచెం లైట్గా ఉండే హాట్ వాటర్ తోటి స్నానం చేసినట్టయితే స్కిన్ అనేది డల్నెస్ పోయి మంచిగా బ్రైట్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు అండర్ ఆర్మ్స్లో అక్కడ మనకి ఎక్కడెక్కడైతే పింపుల్స్ వచ్చి స్కిన్ అనేది రఫ్గా ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ స్కిన్ అనేది కూడా స్మూత్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే హెయిర్ ఫాల్ అన్నమాట. డెలివరీ తర్వాత మనము సరిగ్గా ఫుడ్ అంటే టైం టు టైం తీసుకోకపోవడం వల్ల, వాటర్ అనేది ఎక్కువగా తాగకపోవడం వల్ల అనేది హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అలాగే మెయిన్గా పిల్లలతోటి నిద్రపోము కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం అనేది వాటర్ బాగా తాగి మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్టయితే, అలాగే బేబీ పడుకున్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా పడుకున్నట్టయితే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఈ స్కిన్ కేర్, హెయిర్ కేర్ కంపల్సరీగా వీక్లీ వన్స్ మన లైఫ్లో ఒక పార్ట్ లాగా మార్చుకోండి. అండ్ ఈ టిప్స్ అయితే మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.